తమిళం తప్ప మరే భాషకు చోటివ్వని తమిళనాట తప్పో తడకో ఏదో ఒకటి తెలుగుకి చోటు దక్కడం అనేది ఆనందమే కానీ ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఇది వ్యాపారం. అరుణాచలంలో తెలుగు వాళ్ళ హడావిడి ఆ స్థాయిలో ఉంది. మరి అరుణాచలంలో తెలుగు వాళ్ళకి సంబంధించింది మరొకటి ఉంది. బహుశా అరుణాచలం తరచుగా వెళ్ళేవారికి కూడా ఇది తెలియదేమో. అదే ప్రసిద్ధ రచయిత చలంగారి సమాధి. తెలుగు సాహిత్యాన్ని అతి సరళమైన భాషలో అందించడమే కాకుండా స్త్రీల సమస్యలపై, స్త్రీవాదంపై 100 ఏళ్ల క్రితమే గళమెత్తిన ఒక రెవల్యూషనరీ రైటర్ చలం. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఫేక్ ఫెమినిజం లాంటిది కాదులేండి. చలం గారు కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ తెలుగు సాహిత్యం గురించి మాట్లాడితే చలం ప్రస్తావన లేకుండా మాట్లాడడం అసంభవం. కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న చలం గారి సమాధి మాత్రం అక్కడ ఇదిగో ఇలా నిరాదరణకు గురవుతూ ఉంది. కొందరు అభిమానులు మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇలా శుభ్రం చేసి నివాళులు అర్పిస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు ఇదిగో గోపి అనే వ్యక్తి పక్కనే సోడా బండి నడుపుతూ ఉంటారు. ఆయన నిత్యం ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించే పనిని ఈ మధ్యనే మొదలుపెట్టారని తెలిసింది. మంచి పనికి అభినందనలు. చలంగారి పేరిటకి ఇప్పటికే వేలాది పుస్తకాలు అమ్ముడవుతూ ఉంటాయి. ఆ పుస్తక విక్రేతలో, అభిమానులో అందరూ పూనుకొని కనీసం ఆ సమాధిపై చిన్ని షెడ్ అయినా వేయిస్తే బాగున్ను. ఎంతో రెవల్యూషనరీగా బతికిన చలం గారు ఆఖరికి రమణాశ్రమం చేరారు. రమణాశ్రమం పరిసర ప్రాంతాల్లోనే ఆయన సమాధి కూడా ఉంది. అరుణాచలం వెళ్ళిన వారు ఈసారి తప్పకుండా ఓసారి చూసిరండి, చలాన్ని పలకరించిరండి.